రేవంత్ రెడ్డి గారు మరో ఆనుముత్యం. రైతులు వరి వేయొద్దు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. కమర్షియల్ క్రాప్ వేయాలి, ప్రకృతి వనాలను పెంచాలి, ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది, త్వరలోనే టూరిజం పాలసీ, ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం, దావోస్ లో ఒప్పందాలు జరిగాయి, ఎక్స్పీరియం పార్క్ ప్రారంభానికి హాజరైనట రేవంత్ రెడ్డి. వరేయొద్దా? మరి ఏమేయాలి సార్? ఎందుకు వరేయద్దు అంటాడు తెలుసా ఆయన రేవంత్ రెడ్డి. ఇంకా ఇప్పుడు ఇది కూడా చెప్తా మెల్లగా. ఏం చేస్తారంటే దీన్ని వరెందుకేయొద్దు అంటాడంటే, వరేస్తే వానాకాలం యాసంగి వరేస్తే ఈ 2 సీజన్లో రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. వస్తే ఈ 2 సీజన్లో రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. అదే పత్తి వేసినాం అనుకో ఒకటిసారి పడుతుంది అందులో పంట. పత్తి ఏడాది పంట. మొక్కజొన్న కానీ, పత్తి కానీ, చెరుకు కానీ, కందులు కానీ ఇట్లాంటి పంటలన్నీ ఏడాది పంటలు. సో కాబట్టి ఈ పంటలు వేస్తే కొంత మనం పెట్టుబడి సాయం తగ్గించుకోవచ్చు. అందుకోసమే వరేయొద్దు అని చెప్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకొకటి ఏంది, వరేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 15,000 అని చెప్పేసి 12,000 ఇస్తా ఉన్నాడు. ఈ 12,000 కూడా తగ్గించుకోవడం కోసం వరి వేయొద్దు అంటా ఉన్నాడు. దాంతోపాటు ఇప్పుడు క్వింటాకు ఏమని చెప్పిండు, 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈ బోనస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వరి ఎక్కువ వేస్తే, సన్నాలు వండిస్తే, సన్నాలు అమ్మితే 500 బోనస్ ఇవ్వాలి. ఇప్పటికీ ఆ బోనస్ పైసలు ఇంకా వాళ్ళే, అది వేరే ముచ్చటం వల్ల ఇప్పుడు చెప్పిరు కానీ ఇంకా రూపాయి వాళ్ళే బోనస్ పైసలు ఏ రైతుకు వాళ్ళే. సో ఇట్లా పెట్టుబడి సాయం ఇవ్వాల్సి వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఏమంటా ఉన్నాడు మెల్లగా, మీరు రైతులారా మీరు వరి మాత్రమే వేయకండి, ఇగో వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్లు కూడా వేయండి. అంటే పత్తి కానీ ఇక మిగతా ఏవైతే ఉన్నాయో వాణిజ్య పంటలు ఇట్లాంటి పంటలు వేయండి అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఆ పంటలు వేస్తే ఒకటేసారి ఇవ్వచ్చు రైతు బంధు, రైతు భరోసా, 500 బోనస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చాలా తెలివిగా చేస్తా ఉన్నాడు ఆయన. ఈ మండలానికి ఒక గ్రామం ఎందుకు సెలెక్ట్ చేసిండు, ఈ 4 పథకాలు ఎందుకు ఒకటేసారి అమలు చేస్తున్నాడు, ఇవన్నిటి గురించి కూడా నేను చెప్పిన ఆల్రెడీ. మీరు రైతు బంధు మీద కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన తెలివి ఎట్ట చేసిందంటే, ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి 15,000 నుంచి 12,000కు మారుస్తున్నాము, అంటే 12,000 ఇస్తున్నాము రైతు భరోసా అని చెప్పిండు. ఇప్పుడు జనం మొత్తం ఏమన్నారు, అరే 15,000 చెప్పి నువ్వు 12,000 ఇస్తావురా అని చెప్పేసి తిరగబడతారు. దాని గురించి ఎక్కువ చర్చ రావద్దని చెప్పేసి మండలానికి ఒకటే గ్రామం అని చెప్పేసి చెప్పాడు. మండలానికి ఒక గ్రామానికే అమలు చేస్తాం ఫస్ట్ అన్నాడు. అప్పుడు ఈ 15,000 ఎందుకు ఇస్తలేవు, 15,000 చెప్పినావు కదా అన్న చర్చ పక్కకు పోయింది. పక్కకు పోయి ఈ 12,000 ఇచ్చేటువంటి తక్కువ ఇస్తున్నాడు అన్నటువంటి విషయము జనం మర్చిపోయి, అరే మండలానికి ఒకటే గ్రామం అంటే మరి మా ఊరికి ఎప్పుడు ఇస్తావు అనే చర్చ తెచ్చిరు. మీకు అర్థమైందా? అంటే చాలా తెలివిగా అన్నమాట. ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 15,000 నుంచి 12,000 కుదించిండు. ఆ 15,000 నుంచి 12,000 ఎందుకు కుదించినావు, నువ్వు చెప్పింది 15,000 కదా అని జనం మాట్లాడతారు, తిరగబడతారు అని చెప్పేసి ఇది మొత్తం చర్చని పక్కకు దోవబట్టాలని చెప్పేసి మండలానికి ఒకటే ఊర్లో మేము ఇస్తున్నాం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద అన్నాడు. అంటే దానికంటే ఇది చాలా ప్రభావం చూపిస్తుంది కదా. మండలానికి ఒకటే ఊరు ఏంది, మండలంలో 10-15 ఊర్లు ఉంటాయి. మరి మా ఊరికి ఎప్పుడు ఇస్తామని మిగతా రైతులు మాట్లాడతారు కదా, మెజారిటీ మండలాల రైతులు. అప్పుడు ఈ 15,000 ఇస్తాడన్న విషయం మర్చిపోతారు జనం. అందుకనే ఇగో ఇప్పుడు మండలానికి ఒక ఊరు అనేది తీసుకొచ్చాడు. ఇదంతా ఒక డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డికి ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య ఇది. ఈ రకంగా ఉంటుంది అన్నమాట. మోసమే, పొద్దుగా లేచిన కాడ నుంచి నైట్ 12 దాకా అబద్ధం చెప్పుడు, మోసం చేసుడు, ఇదే పరిపాట అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు ఇట్లా మోసం చేస్తే ఏమొస్తుంది సార్ మిమ్మల్ని? ఇప్పుడు మీ కార్యకర్తలు కూడా తిట్టుకోబట్టారు చివరికి. ఇట్లా ఏదో ఒక విధంగా చేసి దీన్ని కప్పించుకోవడం ఇంకోటి, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొకటి, ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఎట్లా చెప్పు?